దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనం ప్రత్యేకంగా జాబ్స్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామండి. ఇంకెప్పుడు జాబ్ వస్తుంది అని చెప్పి అనేక మందితో హేళనగా మాట్లాడుచు అలా ఎంతో నిందలు అవమానాలు భరిస్తున్న యవనస్తులు అనేక మంది ఉన్నారండి. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం దేవుడు వారి జీవితాల్లో గొప్ప అద్భుతం చేయలాగున మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మనం దేవుడి దగ్గర ఎంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామో ఒక నిబంధన తీసుకొని దేవుడి దగ్గర మనం ఈ ప్రార్థనలో ఎదిగేలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబ్స్ కోసము, అలాగే రైల్వే జాబ్స్, ఇంకా అనేక మంది జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అనేక ట్రైనింగ్స్ అవుతూ ఉన్నారు. వారి సంవత్సరం ప్రతి ఒక్క బిడ్డలకు కూడా దేవుడు గొప్ప అద్భుతం వారి పట్ల జరుగులాగున ప్రార్థన చేద్దామండి. ఎవరైతే బిడ్డలు జాబ్స్ కోసం చూస్తున్నారా, లేదంటే గర్భఫలాల కోసమా, వివాహాల కోసమా, దేనికోసమైనా మనం దేవుని దగ్గర ఒక నిబంధన కలిగి ప్రార్థన చేసుకోవాలండి. ఈ ప్రార్థనలో నాకు ఈ కార్యం జరుగుతుందని విశ్వసించిన వారు ప్రతి ఒక్కరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలయ. మాతో పాటు అనేక మంది బిడ్డలు కలిసి ఏకీభవించి నా తండ్రి, ఈరోజు నా తండ్రి నాయన ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి జాబ్ కోసం నా తండ్రి ఎంతోమంది బిడ్డలు నాయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎన్నో కోచింగ్స్ నాయన నేర్చుకుంటూ ప్రభా నా తండ్రి నాయన ఎంతో డబ్బుని వెచ్చించి ప్రభా, ఎంతో సమయాన్ని వెచ్చించి ప్రభా, ఎంతోమంది బిడ్డలు ప్రభా తన కష్టపడుచు నీ సన్నిధిలో ప్రభా నాయన ఇంకా గోజాడలేని స్థితిలో ఉంటున్నారేమో ప్రభా. ప్రతి ఒక్క బిడ్డల కొరకు ఈరోజు నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నామయ్యా. నా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారయ్యా. నా తండ్రి ప్రమోషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. నా తండ్రి వారి పోస్ట్ని పెంచుకొని నాయన నా తండ్రి ఉన్నతమైన స్థాయిలో వెళ్ళాలని ఆశపడుచున్న వారు ఉన్నారు ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో. మా పట్ల నీ యొక్క ఉద్దేశములు వేరుగా ఉన్నాయి నాయన, మా పట్ల నీ తలంపులు వేరుగా ఉన్నాయి నాయన. నీ చిత్తం ఏమిటని మేము గ్రహించుకోవాలని మనసు మాకు నాయన నేర్పించమని కోరుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోకంలో ప్రజలైతే నా తండ్రి ఇంకే ఎన్ని సంవత్సరాలకు నీకు జాబ్ వస్తుంది, ఎప్పుడు వివాహం చేసుకుంటావు, ఎప్పుడు పిల్లల కంటా, ఈ వయసు అయిపోతుందని ప్రభా ఎంతోమంది హేళనకరమైన మాటలతో నా తండ్రి వారి హృదయాల్ని గాయపరిచి ఉండొచ్చేమో, కానీ నా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని ఆదరించగలిగిన దేవుడు, హత్తుకోగలిగిన దేవుడు ప్రభా. నా తండ్రి శూన్యములో ఈ యొక్క నా తండ్రి లోకమును సృష్టించిన దేవుడు మా ముందు శూన్యముగా ఉందని ప్రభా, మా జీవితం ఏమైపోతుందని ప్రభా ఆందోళనలో చింతతో బాధతో ఉన్న యవనస్తుల కోసం ఈరోజు కనిపెట్టుచున్నామయ్యా. నా తండ్రి నాయన శూన్యములో అంతయు సృష్టించిన దేవుడు, వారి పక్షాన మీరు కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా. నా జీవితం ఏమవుతుందని ప్రభా ఆందోళనతో దిగులుతో నా తండ్రి ఎంతోమంది బిడ్డలు నా తండ్రి వారు నాయన వేదన పడుచున్నారయ్యా. నా తండ్రి తల్లిదండ్రులు కూడా మా బిడ్డల భవిష్యత్తు ఏంటని ప్రభా ప్రశాంతత లేని దినాలు గడుపుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. తల్లిదండ్రులు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు, శూన్యంలో అద్భుతాలు చేయగలిగిన తండ్రివి నాయన. వారి పక్షాన కార్యములు జరిగిస్తారని నమ్ముచి ఈరోజు నాయన నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నామయ్యా. ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ఏ బిడ్డ నా తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ నిరుత్సాహ స్థితిలో ఉన్నారో, నాకేమి ఎప్పుడు దేవుడు నా ఎందు చూస్తాడని నా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభా, వారు నీ ఎందు ప్రభా నాయనా నా తండ్రి ఒక ప్రణాళిక కలిగి ఉన్నామని నమ్మి ప్రభా నేను నా తండ్రి కోసం ఏం చేస్తున్నాననే మనసును వారికి కలగ చేయండి నాయన. నా తండ్రి ఆనాడు హన్నా నా తండ్రి ప్రతి సంవత్సరము వచ్చి నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టినప్పుడు ప్రభా హన్నా నా తండ్రి నా తండ్రి నాయన తన గర్భము శూన్యమైనప్పటికీ ప్రభా నా గర్భము తెరవమని నాయన ఒక కమిట్మెంట్ నాయన ఒక నిర్ణయం తీసుకుంది, ఒక తీర్మానం చేసుకుంది ప్రభా. నాకు కనుక కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుని నా తండ్రి నాయన ఈ మందిరానికి నా తండ్రి యాజకుడిగా ఒక ప్రవక్తగా నేను నియమిస్తాను, నీ సేవకుడిగా నా బిడ్డను పెంచుతానని ప్రభా నాయన ఆ బిడ్డ ఒక తీర్మానం చేసుకున్నప్పుడు నాయన తన శూన్యములో ఉన్న తన గర్భాన్ని తెరిచి నా తండ్రి గొప్ప
ప్రవక్తగా, యాజకుడుగా నా తండ్రి, బోధకుడుగా నా తండ్రి నాయన, అభిషేకించే వ్యక్తిగా సమూయేలునిచ్చిన తండ్రి నీకు వందనాలు నాయన. ప్రభా అలాంటి శిలోహు మందిరంలో దేవుని ఆత్మ నా తండ్రి ఏలు కుమారుల ద్వారా విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ నా తండ్రి నాయన, సమూయేలు గారి ద్వారా నా తండ్రి నీ యొక్క దేవుని ఆత్మ మరలా తిరిగి వచ్చి శిలోహు మందిరంలో ఉన్నట్లుగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డల యొక్క హృదయాలను జ్ఞాపకం చేసుకోండి. ఒక తీర్మానము నీ సన్నిధిలో నా తండ్రి నాయనా, నా తండ్రి నీ సన్నిధిలోని ఒక నిబంధన చేసుకొని నాయన ఆ బిడ్డలు ప్రార్థించుకునే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు నా తండ్రి. నాకు జాబ్ వస్తే నాయన నేను నీ పరిచర్య చేస్తాను ప్రభా అని చెప్పి నాయన ఒక తీర్మానం చేసుకునే కృపను అనుగ్రహించండి అయ్యా. నీ సన్నిధిలో పరిచర్య చేయటం ఎంత గొప్ప నియమం తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభా పెద్ద పెద్ద గవర్నమెంట్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు కూడా నా తండ్రి నాయన వారు నాయన తన్ను తాను తగ్గించుకొని వచ్చిన ఆయన మందిరాల్లో పరిచర్య చేసేవారు మేము చూస్తున్నామయ్యా. అలా తగ్గించుకునే స్వభావం కలిగిన తండ్రి ఒక కమిట్మెంట్ మేము తీసుకునే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నీ సన్నిధిలో పరిచర్య చేస్తాననే తీర్మానాన్ని వారు గ్రహించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. అదే రీతిగా నా తండ్రి నాయనా, నా తండ్రి నాయన జాబు వస్తే నాకు వచ్చే జీతంలో నా తండ్రి కొంత పర్సెంట్ నేను నాయనా నా తండ్రి సేవా పరిచర్యలకు వాడబడతానని తీర్మానం చేసుకునే కృపను అనుగ్రహించండి ప్రభా. లేదంటే పేదవారికి సహాయం చేస్తానని ప్రభా నా తండ్రి అలా తీర్మానించుకున్నప్పుడు ప్రభా నా తండ్రి నువ్వు వారి పట్ల అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయగల తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. నా తండ్రి ఎంతవరకు మాకు ఏది కావాలో అడుగుచున్నాము, కానీ నా తండ్రి నన్ను గురించి ఏమి ఉద్దేశించి ఉన్నాడు అని మాత్రం మేము గ్రహించలేకపోతున్నామయ్యా. అలాగా కాకుండానట్లు నా తండ్రి నా పట్ల ఉద్దేశములు ఏమై ఉన్నాయి, నేను నా తండ్రికి ఏ విధంగా ఉపయోగపడతాను, విలువైన పాత్రగా నేను ఎలా మలచబడతానని ప్రభా ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రశ్నించుకునే వారిగా సిద్ధపరచండి నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకొని సేవా పరిచర్యంలో తనకు వచ్చిన దానిలో దశమ భాగంలో నా తండ్రి ఇచ్చేవారిగా నా తండ్రి పేదలకు సహాయం చేసేవారిగా నాయన ఒక తీర్మానం చేసుకునే కృపను అనుగ్రహించండి. లేదా నా తండ్రి సెలవులు వచ్చినప్పుడు ప్రభా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి తండ్రి నీ సువార్త పరిచర్యను చేసేవారిగా అనేక మందికి క్రీస్తు నిజరక్షకుడు నాయనా నా తండ్రి నాయన ఉన్నతమైన స్థితిలోకి నా తండ్రి ఉన్నతమైన రాజ్యానికి మనకు కొనుపోబడుటకు నాయన పాపులను రక్షించడానికి వచ్చిన నా తండ్రి నీ యొక్క క్రీస్తు నా తండ్రి నీ సిలువ త్యాగం గురించి ప్రభా అనేక మందికి ప్రభా నా తండ్రి సువార్త చెప్పేవారిగా నా తండ్రి మేము నీ చేస్తామని ఒక నిబంధన తీసుకున్నట్టు ఒక సహాయం దయచేయండి. ఏ నిబంధన తీసుకుని నీ సన్నిధిలో నా తండ్రి ముందుకు వెళ్ళాలని ఆశపడుచున్నారు ఆ నిబంధనను కాపాడుకోగల శక్తిని కూడా వారికి అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఏదైనా ఒక నిబంధన తీసుకొని మీరకుండానట్లు ప్రభా ఆ నిబంధనను నా తండ్రి కొనసాగించటం మేలన్నావు ప్రభా. ఏదైనా ఒక తీర్మానం మేము చేసుకున్నట్లయితే నా తండ్రి దాన్ని చేయకపోతే మరలా నా తండ్రి మేము ఏదో ఒక శాపాన్ని తెచ్చుకుంటాం, కానీ ప్రభా అలా కాకుండానట్లు ప్రభా మేము చేసుకున్న తీర్మానానికి కట్టుబడులకు నియమంగా ప్రభా నిలబడగల శక్తిని కూడా మాకు అనుగ్రహించమని ప్రభు వారిని పాదాల దగ్గర మొర్రపెట్టి ఆ నిబంధనను చేసుకునే వారిగా సిద్ధపరచండి నాయన. లేదంటే ప్రభా వారానికి 2 సార్లు నాయన లేదంటే సెలవు వచ్చినప్పుడు నెలలో 2 రోజులు ఉపవాసం ఉండి ప్రభా రక్షించబడుటకు నా తండ్రి అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు. ఈ లోకంలో నిన్నెరుగక నశించిపోచిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా నా తండ్రి ప్రార్థన చేసేవారిగా నీ సేవా పరిచయ అభివృద్ధి కొరకు సేవకుల కొరకు నా తండ్రి ప్రార్థన చేసేవారిగా ఉపవాసం ఉండి నా తండ్రి నాయనా నేను ప్రార్థన చేస్తానయ్యా అని తీర్మానం చేసుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. ఏ నిబంధన చేసుకుంటున్నావు అల్లాడు హన్నా నిబంధన చేసుకుంది. హన్నా పట్టణ కార్యాలు చేసిన దేవుడు, షీలోహు మందిరంలోని యొక్క ఆత్మను కుమ్మరించిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. శూన్యములో ఉన్నామయ్యా మమ్ములను ప్రభా మా ఎడల అద్భుతాలు చేయగలిగిన దేవుడు నీవై ఉన్నావు నా తండ్రి. ఎటు మార్గములు నా తండ్రి మూసుకుపోయి ఉన్నాయేమో మా ద్వారములు తిరగగలిగిన తండ్రి నీవై ఉన్నామని ఈరోజు నీ పాదాల దగ్గర ప్రభా మొర్రపెట్టుచున్నామయ్యా బిడ్డల కొరకు నా తండ్రి జ్ఞాపకం చేసుకో. అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. సన్ని పట్ల నీ కృపను చూపించవు, మంచి జాబును సిద్ధపరచు. ఎన్నో సంవత్సరాలుగా బిడ్డ నా తండ్రి నాయనా నీ సన్నిధిలో ప్రాధేయపడి వేడుకుంటున్నాడు ప్రభా. అనేక మందిగా మేము ప్రార్థించినప్పుడు మంచి జాబును మంచి ప్యాకేజీతో మంచి జాబును సిద్ధపరిచిన దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
అదే రీతిగా భాను గారు ఉన్నారు అయ్యా నా తండ్రి, అదే రీతిగా నా తండ్రి సుహాసిని గారు ఉన్నారు ప్రభా నా తండ్రి, ప్రణీత్ ఉన్నారు ప్రభా నా తండ్రి నాయన ప్రభా నాయన, ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారయ్యా జాబ్ కోసం ఎదురు చూస్తున్నవారు నాయన. నాయన జ్ఞాపకం చేసుకో శ్రేష్టమైన జాబును నా తండ్రి నాయన, నా తండ్రి వారు పొందుకున్నలాగున జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో కనిపెట్టుచున్నారో ప్రభా వారు ఒక నిబంధనను ఒక తీర్మానము చేసుకొని నీ సన్నిధిలో గోజాడే కృపను అనుగ్రహించండి. ఇంకా ఎంతోమంది బిడ్డలు వారి నా తండ్రి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా, వారు ఏ జాబులో నా తండ్రి పొందుకోవాలని ఆశపడుచున్నారు ఈ సంవత్సరం వారి పట్ల గొప్ప అద్భుత కార్యాలు చేస్తారని నమ్ముచున్నాము తండ్రి. ఈ ప్రార్థనలు నమ్మి విశ్వసించి ఏ బిడ్డలైతే నాయన తన కుటుంబాల కొరకు నాయన, కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకు ఏ బిడ్డ అయితే నా తండ్రి ఈరోజు నీ పాదాల దగ్గరకు వచ్చి నా తండ్రి ఏకీభవిస్తూ మొర్రపెట్టుచున్నారో వారి ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయండి. స్నేహం జాబ్ విషయం కూడా మేలు చేసి నడిపించండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. యవనస్తులు అనేక మంది ప్రభా వారి జీవితంలో ప్రభా నా తండ్రి ఎంతో దుఃఖంలో ఉన్నారయ్యా, మా భవిష్యత్తు ఏమైపోతుందో అని నా తండ్రి చింతతో ఉన్నారయ్యా, దిగులుతో ఉన్నారయ్యా. నా భార్య బిడ్డలను ఎలా పోషించుకోవాలని నాయన దిగులుతో చింతతో ఉన్నారయ్యా. ఈరోజు నా తండ్రి వారి అందరి నిమిత్తం నా తండ్రి వారి చింత భారము నీ మీద వేస్తున్నామయ్యా. వారి పక్షాన అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగిస్తారని మేము నమ్ముచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో కృతజ్ఞతాభావం కలిగి జీవిస్తున్నామా లేదా అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను మాకు ఈరోజు నాయన నా తండ్రి వర్తమానము ద్వారా నా తండ్రి మమ్ములను మేము శుద్ధి చేసుకుంటకు నీ సన్నిధిలో మొర్ర పెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించబట్టకు సహాయం దయచేయండి నాయన. అలాడు 10 మందిని నా తండ్రి నాయన పక్షవాయువు గలగా నా తండ్రి నాయనా నా తండ్రి స్వస్థపరిచిన దేవుడు ప్రభా నీకు వందనాలయ నాయనా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసో స్వస్థత పొందినప్పుడు ప్రభా స్వస్థత నుంచి నా తండ్రి నాయన నా తండ్రి నీ సన్నిధికి వెళ్ళి నాయన అక్కడ నాయన ప్రార్థించమన్నప్పుడు ప్రభా ఒక్కరును కూడా నా తండ్రి 9 మంది నా తండ్రి ఒక్కరు మాత్రమే వెళ్ళి ఉన్నాడని మాట్లాడున్నాడయ్యా నా తండ్రి నాయన. అన్యుడు మాత్రం తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చేవాడు ఎవడు అక్కడ లేడని చెప్పుచున్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడేవారు నా తండ్రి నాయన. వాడు సమరయుడని మాట్లాడుచున్నావయ్యా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం బట్టి నిన్ను స్వస్థపరిచినని మాట్లాడుచున్న దేవుడు అయ్యా. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. మేము పరిసయ్యుల వలె మేము ఉండకుండానట్లు డాంబికము పోయి నాయన మా ప్రార్థనే గొప్ప అంటూ ప్రభా మా పరిచర్య అనేక మందికి తెలియపరచాలి, మా సువార్త అనేక మందికి తెలియపరచాలని ప్రభా ఒకరికి తెలియపరచాలని మేము ప్రార్థన చేసే డాంబికమైన ప్రార్థనలు మాలో లేకుండానట్లు నా తండ్రి సుంకరి వలె మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి నాయన ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి. నాడు సుంకరి పశ్చాత్తాపము కలిగి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు సుంకరి ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకు ఈరోజు నాయన ఏ బిడ్డ పట్ల నీ ప్రణాళిక ఏ రీతిగా ఉన్నదో నా తండ్రి వారి నిమిత్తం నీ సన్నిధిలో మేము మొరపెట్టుచుండగా వారి పక్షాన కార్యములు జరిగించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నామని ప్రభా ప్రతి బిడ్డ గ్రహించుకునే కృపను అనుగ్రహించండి. సమయం ఇంకా ఆలస్యం అవుతుందంటే ప్రభా దానికన్నా గొప్ప మేలుకరమైనది నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడనే విశ్వాసాన్ని వారిలో బలపరచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మోషే గారి పట్ల నా తండ్రి ఇజ్రాయిల్ ఎంతో మంది ఉండొచ్చు కానీ ప్రభా 40 సంవత్సరాలు వేచి చూచి మోషే గారిని ఇజ్రాయేల్ ప్రజలు నడిపించటానికి సినాయి పర్వతం మీద నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ప్రత్యేకమైన నా తండ్రి నాయన వ్యక్తి కాబట్టి మోషే గారిని నువ్వు ఎంచుకున్నావు. దావీదు చిన్న వయసు నుంచే నా తండ్రి అందరూ నా తండ్రి అన్నలు ద్వేషించినను తండ్రి దూరం పెట్టినప్పటికీ నా తండ్రి ఒంటరిగా అరణ్యములో నీతో సమయాన్ని గడిపి
నీ బిడ్డగా ఆ బిడ్డ ఉన్నప్పుడు ప్రభా తన ఉన్నతమైన స్థితిలోకి నువ్వు నడిపించావయ్యా. ఒక గొర్రెల కాచుకునే నా తండ్రి గొర్రెల కాపరులను నువ్వు తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోపెట్టి రాజుగా నియమించావయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా. ప్రతి బిడ్డ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నావని ప్రభా. మా పట్ల నీ ప్రణాళిక ఏంటని ప్రభా ప్రతి బిడ్డ గ్రహించుకొని చిత్తానికి అనుగుణంగా నడుచుకోగల కృపను ప్రతి బిడ్డలకు నేర్పించండి. అన్నాడు హన్నా తీర్మానం చేసుకున్నట్టు ప్రభా పాలు విడిచిన సమయం దగ్గర నుంచి ప్రభా ఆ మందిరంలోనే నా తండ్రి దేవుని యందు ప్రభా భయభక్తులతో నన్ను పెంచి ఉంది ప్రభా. నాయనా ఈరోజు ఎవరైతే బిడ్డలు నా తండ్రి వారి వివాహం కోసమే కానీ నాయనా నా తండ్రి నా జాబ్ విషయమే కానీ నా తండ్రి బిడ్డలు లేరని ప్రభా, ఆర్థిక సమస్యలేమే ప్రభా, అన్నీ నా జీవితంలో ఆలస్యం అవుతున్నాయని ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారేమో ప్రభా, వారి పట్ల ఈరోజు కార్యములు జరిగించండి. వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నామని చింతపడుతున్నారేమో, మా పట్ల నీ ప్రణాళిక వేరుగా ఉంటుందని మేము గ్రహించుకునే శక్తి మాకు అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా, నిజమైన దేవానికి వందనాలయ. నీ నామానికి ఘనత తెచ్చులాగున నాడు దానియేలు ప్రార్థన అంగీకరించావు నా తండ్రి. ఆ రాజు కూడా దానియేలు నమ్మిన దేవుడే దేవుడు అని చెప్పి నమ్మిన తండ్రి. నా తండ్రి నాయన కన్యజనుడు అయిన అతను ఒక రాజు అయిన దగ్గర నీ నామానికి ఘనత తెచ్చుకున్న రీతిగా నీ ప్రార్థన శక్తి నా తండ్రి నాయనా బిడ్డను నా తండ్రి నీ నామాన్ని ఘనపరచుటకు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన దేవా. షడ్రకు మెషక్ను అభివృద్ధిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. మా పట్ల నువ్వు ప్రణాళికను కలిగి ఉన్నావయ్యా. మా ఉద్దేశములు ప్రభా నా తండ్రి మా పట్ల నీ ఉద్దేశములు ఏమై ఉన్నాయో గ్రహించుకునే శక్తిని మాకు దయచే. ఈరోజు నా తండ్రి ఒక తీర్మానము చేసుకొని నీ పాదాల దగ్గర అడిగి ప్రభా గోజాడే కృపను ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకును మాకును అనుగ్రహించి ప్రభా ఈ సంవత్సరం ప్రతి బిడ్డల పట్ల నా తండ్రి జాబ్స్ కోసం నా తండ్రి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వచున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళుచున్న బిడ్డలు వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చిన ఈ జాబ్ నీ కొరకునే ప్రత్యేకించబడినదని ప్రభా పిలిచి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితుల్లో అద్భుతాలు మేము చూసి ఉన్న దేవుడు. అలాంటి అద్భుతాలు ఈ సంవత్సరం ప్రతి బిడ్డల ఎండల నా తండ్రి జరుగునట్లుగా సహాయము దయచేయమని నా తండ్రి ఈరోజు నీ దీనురాలైన నా ప్రార్థన అంగీకరించబడుటకు మా ప్రార్థనకు జవాబును మేము పొందుకున్నటకు మేము ఎవరి కోసమైతే నా తండ్రి నాయన ప్రార్థనలు చేస్తున్నాము ఆ ప్రార్థన జీవితం వారి జీవితంలో మేము ఫలించినట్లు మేము చూసి నాగుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భారము కలిగి ఈరోజు నీ సన్నిధిలో రానా యమనస్తుల కొరకు జాబ్ ఎదురు చూస్తున్న వారి కొరకు నూతన భవిష్యత్తుల కొరకు నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టుచుండగా వారి పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు నా తండ్రి నీ పాదాల దగ్గర దినురాలైన నా ప్రార్థన అంగీకరించబడినట్లు సహాయం అనుగ్రహించి ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ నీ దేవదూతల సమూహాన్ని నుంచి శ్రేష్టమైన నిద్ర దయచేసి నాయన వేకుమునే లేచి నీ పాదాల దగ్గర పట్టుకొని ప్రతి బిడ్డ కూడా ఒక నిబంధన చేసుకొని నా తండ్రి సన్నిధిలో ముందుకు సాగే బిడ్డలుగా ఉంటారని నమ్ముచు త్వరలో రానయ్యున్న యేసతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శరీర రక్తమే జయం, అపవాదికి అంత నాశనము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేనండి. ఈ ప్రార్థనలు అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల మనం కూడా దేవుని ఆత్మీయతలో ఎదుగులాగున ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయండి. ఏకీభవించి దేవుని ఇచ్చే ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్క బిడ్డలు పొందుకోవాలని ఆశపడుతూ అందరికీ వందనాలండి.